ఒక గడియ అంటే 24 నిమిషాలు. 2 గడియలు అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అని అంటారు. 2 గడియలలో మోక్షం పొందిన రాజు కట్వాంగ మహారాజు. గొప్ప పరాక్రమవంతుడైన కట్వాంగ మహారాజు దేవతల కోరిక మేరకు వారు పంపిన రథాన్ని ఎక్కి స్వర్గానికి చేరుకుంటాడు. దేవతలకు దానవులకు జరిగే యుద్ధంలో దేవతల పక్షాన యుద్ధం చేస్తాడు. దానవులు ఓడిపోతారు. దేవతలు కట్వాంగుడిని ఏదైనా వరం కోరుకోమన్నప్పుడు కట్వాంగుడు తనకే వరము వద్దని తన ఆయుష్ భూమి మీద ఎంత ఉందో చూసి చెప్పమంటాడు. వాళ్ళు తమ దివ్య దృష్టితో చూసి కేవలం 48 నిమిషాలే ఉందని చెబుతారు. కట్వాంగుడు వెంటనే తనను భూలోకానికి చేర్చమంటాడు. భూలోకానికి చేరిన మరుక్షణమే కట్వాంగుడు పద్మాసనం వేసుకుని దేవుడిపై దృష్టి సారించి మోక్షాన్ని పొందుతాడు. ఆ విధంగా కేవలం 48 నిమిషాలలో అంటే ఒక ముహూర్త కాలంలో దేవుణ్ణి ధ్యానించి మోక్షం పొందిన కట్వాంగుడి కథను మనకు భాగవతం తెలుపుతుంది.